ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। हम्म, ఓకే, మనం స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్. ఈరోజు శ్లోకం రెండో చాప్టర్ 30వ శ్లోక. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. మళ్ళొకసారి చదువుతాను. దేహి నిత్యం అవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓకే, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరైనా? మాతాజీ నేను చదువుతాను మాతాజీ. రీసెట్. జయలక్ష్మి. చదవండి, చదవండి మాతాజీ. దేహి భౌతిక దేహానికి యజమాని నిత్యం. భౌతిక దేహానికి యజమాని నిత్యం ఎల్లప్పుడూ. అవధ్య చంపబడుడు. అయం ఈ ఆత్మ. దేహే దేహంలో. సర్వస్య ప్రతి ఒక్కరి. భారత ఓ భారత వంశీయుడా. తస్మత్ కనుక. సర్వాణి అన్ని. భూతాని భూతాని పుట్టిన జీవులు. త్వం నీవు. శోచితుం దుఃఖించడానికి. నా అర్హసి తగను. ఓకే, అనువాదం కూడా చదవండి మాతాజీ. ఓ భరతవంశీయుడా. దేహము యందు వసించు దేహి ఎప్పుడును చంపబడడు. కాబట్టి ఏ జీవిని గురించియు నీవు దుఃఖింపనవసరము లేదు. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో గత కొన్ని శ్లోకాలు మనము ఇది ఈ విషయం చర్చించుకుంటున్నాం. ఆత్మ ఇంకా దేహం మధ్యలో భేదం ఏంటిది, డిఫరెన్స్ ఏంటిది. సో ఈ రోజు ఈ శ్లోకంతోని కృష్ణ భగవానుడు ఈ డిస్కషన్ని ముగించబోతున్నాడు. అంటే ఈ ఆత్మ ఇంకా దేహం, ఈ రెండిటి గురించి చర్చించడం ఇంకా ఇది లాస్ట్ శ్లోకము. రేపటి నుంచి మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ టాపిక్ ని సాంఖ్య యోగము అని అంటారండి. సెకండ్ చాప్టర్ కూడా సాంఖ్య యోగం అని అంటారు. సాంఖ్య యోగం అంటే అదే దేహము ఆత్మ ఈ రెండిటికి మధ్యలో అనాలిసిస్ అన్నమాట. వివరంగా దాని గురించి పరిశీలించడం, ఇవి రెండిటి మధ్యలో ఉన్న భేదాలను. ఇంకా సాంఖ్యయోగం అన్న చాలా డీటెయిల్ సబ్జెక్ట్ మ్యాటర్. అది భాగవతంలో చాలా ఇంకా చాలా డీటెయిల్గా చెప్పబడి ఉన్నది. కానీ ఇక్కడ బేసిక్గా కొంచెం మనకు సాంఖ్యయోగం అంటే ఏంటిది భగవద్గీతలో మనకు అర్థం అవుతుంది. భాగవతంలో కపిల ముని తన ఆ, తల్లి దేవాహుతికి చాలా ఇంకా డీటెయిల్గా చెప్తారు. బట్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అయితే మనకు ఉంది. ఆత్మ ఇంకా శరీరం, భౌతికం ఆధ్యాత్మికం, వీటి మధ్యలో ఏమిటి తేడా. సో ఇది ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నారు. ఇంకా ఓ భారతీయుడు, ఓ అర్జున, ఇంకా మనం నేను చెప్పినట్టుగా ఏంటి, దేహం అన్నది అశాశ్వతము, ఇంకా ఆత్మ అన్నది శాశ్వతము. కాబట్టి నువ్వు దేని గురించి దుఃఖించాల్సిన అవసరం లేదు.
యుద్ధం చేయడానికి నువ్వు అంతగా శోకించాల్సిన అవసరం లేదు, భయపడకుండా యుద్ధం చేయొచ్చు, ఇది చెప్పాలనుకుంటున్నాడు. గత కొన్ని శ్లోకాలుగా మనం చర్చించుకుంటున్నాము. ఇందులో ఈ ఈ శ్లోకంకి ప్రభుపాదుల వారు కొన్ని పాయింట్స్ చెప్పారు భాష్యంలో. వాటి గురించి మనం ఈరోజు కొంచెం టైం స్పెండ్ చేద్దాం ఆ పాయింట్స్ చర్చించడానికి. ఇంకా ఇన్నిసార్లు చెప్పారు కదా శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ దేహం మధ్యలో. సో మన మన ఈ శరీరం లోపల ఆత్మ ఉంటుందని మీకు నమ్మకం కలిగిందా అండి? హరే కృష్ణ, చెప్పండి. ఉమ్, కలిగింది మాతాజీ. కలిగింది. ఇప్పుడు అర్జునుడికి కూడా పూర్తిగా నమ్మకం కలిగి ఉండాలి శ్రీకృష్ణుడు చెప్పినాక. సో నమ్మకం కలిగాక తను ఐడియల్గా ఏం చేయాలి ఇప్పుడు? ఉమ్, దు- తెలిసింది తన మనకు కర్తవ్యాన్ని తన కర్తవ్యాన్ని అంటే యుద్ధాన్ని చేయాలి, తన కర్తవ్యాన్ని తను నిర్వహించాలి. కరెక్ట్ చెప్పారండి, కరెక్ట్గా చెప్పారు. ఆత్మ ఇంకా ఆ, శరీరం మధ్యలో డిఫరెన్స్ తెలిసాక కృష్ణుడు చెప్పిన మాట విని తన కర్తవ్యం ఏంటో తన ధర్మం ఏంటో అది తను సరిగ్గా నిర్వహించాలి. ఇంకా ఎలాంటి శోకం లేకుండా తను యుద్ధాన్ని ఇంకా స్టార్ట్ చేయాలి. యుద్ధం చేయడానికి ఏం భయపడకూడదు. కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఎట్లా అర్జునుడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ మాట, ఎందుకంటే ఇది శ్రీకృష్ణ భగవానుడి ద్వారా వస్తుంది, ఎవరో నార్మల్ పర్సన్ కాదండి చెప్పట్లేదు. ఒక ఆథరైజ్డ్ పర్సన్ అంటే ఆ, ఒక బోనఫైడ్ పర్సన్, ఒక ఆ, ఎలాంటి వ్యక్తి చెప్తున్నాడు దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ఆ ఆ విషయం ఎంత ఇంపార్టెంట్, విషయం ఎంత కరెక్ట్ అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్తున్నాడు కాబట్టి అతను ధైర్యంగా తన కర్తవ్యాన్ని నిర్వహించాల్సింది. సో అదే చెప్తున్నాడు. ఇంకా ఏమీ భయపడకూడదు అర్జునుడు, ధైర్యంగా తను యుద్ధం చేయాలి. అలాగే మనం కూడా ఇప్పుడు మనము ఆత్మ అని మనం ఈ శరీరం కాదు, ఈ ఆత్మ అని మనకు అర్థమైంది. అర్థమైందా అండి? అర్థమైంది అర్థమైంది మాతాజీ. కదా. అర్థమైంది. కానీ మనము ఇప్పుడు రేపు కానీ ఎప్పుడన్నా మనకేమన్నా దెబ్బ తలిగితే మనకు నొయ్యకుండా ఉంటుందా? శరీరం శాశ్వతం కాదు కదా అని మనకు నొయ్యకుండా ఉంటుందా? లేదు లేకపోతే ఎప్పుడు మాతాజీ. లేదు కదా. అంటే ఈ విషయం మనకు థియరటికల్ గా తెలిసింది, కానీ ఇంకా మనము ఆ ఆత్మ స్థాయిలో మనం ఇంకా నడవలేకపోతున్నాం. అంటే ఆ ఆ స్థాయిలో మనం మన కార్యక్రమాలను నిర్వహించుకోలేకపోతున్నాం. అది తెలిసింది, కాకపోతే ఇంకా రియలైజేషన్ అనేది రాలేదు. భగవద్గీతలోనే కృష్ణుడు ఇక ముందు ముందు చాప్టర్లో జ్ఞానం విజ్ఞానం ఈ రెండింటి గురించి చెప్తాడు. జ్ఞానం అంటే జస్ట్ తెలియడం, విజ్ఞానం అంటే అది ఎక్స్పీరియన్స్ చేసి అది నిజంగా ఆ అనుభూతి కలగడము. అది మనకు కలగలేదు ఇంకా. సో అది ఎందుకు కలగలేదంటే మెయిన్గా ఇప్పుడు ఏంటంటే మన ఆత్మ అన్నది ఆసక్తి వలన, ఇంకా చాలా కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాల వలన మన జ్ఞానం అన్నది కప్పబడి ఉన్నది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం మనం. ఏంటంటే అద్దం ఉందనుకోండి, అద్దం మీద బాగా దుమ్ము పట్టుపోయింది. మనం అద్దం ముందు నిల్చున్నాం అనుకోండి, మనకు కనిపిస్తామా మనది మనం? సరిగ్గా కనిపించం కనిపిస్తామా? మాతాజీ. కనిపించాం కదా. కనిపి మరి అది మంచిగా అందులో మనం మా రిఫ్లెక్షన్ మంచిగా కనిపించాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? అద్దాన్ని తుడపాలి. తుడపాలి. ఒక బట్ట తీసుకొని దాన్ని మంచిగా తుడిపితే అప్పుడు మనం ఏంటో మనం క్లియర్గా అద్దంలో కనిపిస్తుంది. కనిపి అలాగే మన చేతన అన్నది మనకు శ్రీ చైతన్య మహాప్రభు తన శిక్షాష్టకంలో చెప్తారు. అవన్నీ మనం కొంచెం తర్వాత తెలుసుకుందాము. ఇప్పటికైతే ఇది గుర్తుంచుకొని చేతో దర్పణ మార్జనం అని చెప్తారు. అదేంటంటే మన చేతన మన కాన్షియస్నెస్ కూడా ఇలా కప్ప కప్పబడి ఉన్నది ఇప్పుడు చాలా భౌతికమైన విషయాలతోని, కామము క్రోధము ఇలాంటి నెగటివ్ థింగ్స్ తోని మొత్తం ఈ దుమ్ములాగా కప్పబడి ఉన్నది. దాన్ని మనం ఏం చేయాలి? ఒక గుడ్డ తీసుకొని మంచిగా తుడిస్తే అప్పుడు మనం ఏంటో మనము నిజంగా కనిపిస్తాము. అప్పుడు మనకు అర్థమవుతుంది మనము ఆత్మ. ఇంకా ఆత్మగా మన కర్తవ్యం ఏంటో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆత్మగా మనది ఏంటి కర్తవ్యం అది కూడా మనం చర్చించుకుందాం ముందు ముందు. కానీ ఆత్మగా ఆత్మ, నేను ఆత్మ, నా కర్తవ్యం ఏంటి అప్పుడు చాలా క్లియర్ అవుతుంది. ఈ ఆమ్, ఇదేంటి ఈ అద్దంని తుడిపే ప్రాసెసే మనకు ఆచార్యుల వాళ్ళు జపం ద్వారా ఇచ్చారండి. ఈ
చేతో దర్పణ మార్జనం ఇది ఎప్పుడు అవుతుంది మనకు, మన ఆత్మకు ఎప్పుడు అవుతుందంటే మనము జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ 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 హరే హరే. ఇది ఏంటంటే ఇది తూడ్చే ప్రాసెస్ అండి. ఇది మెల్లమెల్లగా ఇప్పుడు మనకు ఈ దుమ్ అన్నది చాలా జన్మల నుంచి ఇది అలా అక్యుములేట్ అవుతూ వస్తుంది. అంటే దుమ్ము లేయర్స్ యాడ్ అవుతూ పోతూ ఉన్నాయి. అది తుడపాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ జపం జపం అన్నది అది స్టార్ట్ చేస్తున్నాం మనం తుడవడం. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇది అలవాటు చేసుకుంటే ఒకరోజు ఖచ్చితంగా మనకు ఆ అనుభూతి కలుగుతుంది. మనం ఆత్మ మన కర్తవ్యం ఏంటి అది మనకు క్లియర్గా తెలుస్తుంది. నేను ఒక వీడియో షేర్ చేశాను. శ్రీనివాసమూర్తి ప్రభుజీ గారు మీరు అడిగారు కదా లాస్ట్ టైం ఎలా జపం చేయాలో, ఒక వీడియో పెట్టాను చూసారా? హరిబోల్ ప్రభుజీ. చూశానండి, చూశానండి. ఆ మాతాజీ, థ్యాంక్ యూ. మీరు వీడియో షేర్ చేశాను. నిన్న హరే కూడా కృష్ణ. నేను ప్రభుజీకి మంత్రం చెప్పాను. కూడా షేర్ చేస్తాను, టైప్ చేసి ఎలా జపం చేయాలి. నేను అది షేర్ చేయలేదు, ఇంకా నేను చేస్తాను. ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేయండి. తర్వాత మనం ఎందుకు చేయాలి ఏంటి ఆత్మ పరమాత్మ గురించి కూడా లాస్ట్ టైం మనం చర్చించుకున్నాం. తర్వాత ఇంకా ఈ శ్లోకం యొక్క భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే మనము నమ్మి ఈ విషయం ఏంటి మనం ఆత్మ అన్న విషయం నమ్మాల్సింది. ఇంకా ఆ, కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఏంటి సైంటిస్టులు వాళ్ళు ఏమంటారంటే ఈ శరీరం అన్నది కేవలం భౌతిక రసాయనాల కదలిక ద్వారా తయారవ్వబడ్డది అని కొంతమంది కొన్ని ఫిలాసఫీస్ నమ్ముతాయి. దాన్ని మనం నమ్మకూడదు, అది కరెక్ట్ కాదు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు మనకు భాష్యంలో. ఈ ఇదేంటంటే ఇది పాసిబుల్ కాదు. మనకు ఏంటంటే ఈ కెమికల్స్ ఈ బాడీలో చూస్తే రకరకాల కెమికల్స్ ఉంటాయి. బోన్స్ కాల్షియము అది ఇది ఐరన్, బ్లడ్ అంటే అందులో ఐరన్, బోన్స్ అంటే కాల్షియం, ఇలా కెమికల్స్ ఉంటాయి. కానీ అది శరీరానికి సంబంధించినవి మాత్రమే. మీకేమనిపిస్తుంది? ఈ మధ్యలో టెస్ట్ ట్యూబ్ బేబీస్ అవి ఇవి అని కూడా అంటున్నారు కదా. దీన్ని లెబొరేటరీలో తయారు చేయొచ్చా ప్రాణం అన్నది? చెప్పండి హరిబోల్. వస్తున్నాయి కదా ఈ మధ్యలో ఏవో కొత్త కొత్త టెక్నిక్స్. టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. అవును ఏమంటారు మాతాజీ, టెస్ట్ బేబీ అలా, ఆ టెస్ట్ బేబీ అలా కదా చేస్తున్నారు చేస్తున్నారు కదా. కదా టెస్ట్ ట్యూబ్ బేబీ అలా. కానీ అవును. దానికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారండి సైంటిస్టులు? టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు అవి? బాడీలో ఒక స్త్రీ నుంచి ఒక పురుషుడి నుండే. నుంచి ఆ అవును. అండము శుక్రము రావాల్సిందే. అది లేకుండా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? లేదు మాతాజీ. లేదు. అవి వాళ్ళు వాళ్ళ ఓన్గా క్రియేట్ చేయగలుగుతారా? లేదు మాతాజీ. లేదు, వాళ్ళు చేయలేరు. లేదు. మనుషులు సృష్టించగలిగింది కేవలం మెషిన్స్ ని సృష్టించగలుగుతారు. అవి మనుషుల్లాగా కొంతవరకు అవి రెస్పాండ్ అవ్వగలుగుతాయి. ఈ చాట్ జిపిటి దాంతోనే మనకు అనిపిస్తుండొచ్చు చాలా డెవలప్ అయిపోయింది. అవి మనుషుల్ని ఒక ఒక స్థాయి వరకు అవి ఇమిటేట్ చేయగలుగుతాయి. కానీ ఒక ఆమ్, ఒక శరీరంలో ఆత్మ అన్నది భౌతికం కాదు, అది ఆధ్యాత్మికము. శరీరంని ఏదో ఒక రకంగా వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారేమో, ఎందుకంటే శరీరం అన్నది భౌతికమైన విషయము. కానీ అందులోపల చైతన్యంని క్రియేట్ చేయగలుగుతారా? మెషిన్ లోపల చైతన్యం ఉంటుందా అండి? లేదు మాతాజీ. ఉండదు. మనం ఎన్ని ఉండదు. రోబోట్లు అడ్వాన్స్డ్ రోబోట్ అయినా కానీ దానికి మనకి ఏంటి తేడా? అడ్వాన్స్డ్ ఉమ్. రోబోట్ మనకి ఏంటి తేడా? వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి అది జ్ఞానం ఉంటుంది. జ్ఞానము. అది అది మనం జోక్ వేస్తే మనం నవ్వగలుగుతాం, అది నవ్వినట్టు యాక్షన్ మాత్రమే చేయగలదు. దానికి నిజంగా నవ్వు రాదు, దానికి ఎమోషన్స్ ఉండవు. అది యాక్ట్ చేయగలుగుతుంది ఎమోషన్స్ ఉన్నట్టు, కానీ దానికి నిజంగా ఎమోషన్స్ అన్నవి ఉండవు. దానికి నిజంగా బాధ అనేది ఉండదు. అది మనుషులు ఇలా రియాక్ట్ అవుతారు కావచ్చు అని కొద్ది వరకు ఇమిటేట్ మాత్రం చేయగలుగుతుందేమో, కానీ దాని లోపల ఆత్మ అన్నది ఉండదు. ఇంకొకటి, ఒక బాడీలో ఇప్పుడు చిన్నపిల్లవాడిలో ఆత్మ ఉందండి. అప్పుడు ఆ ఆత్మ ఉంటేనే అది ఆ చిన్న పిల్లవాడు అన్నవాడు పెరుగుతాడు.
తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఒక అదేంటి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. ఈ ఆ, మార్పులన్నవి ఉంటాయి శరీరంలో. ఎప్పుడు ఉంటాయి ఇవి? ఈ మార్పులన్నవి ఎప్పుడు ఉంటాయి? ఆత్మ ఉన్నప్పుడు. ఆత్మ ఉన్నప్పుడే ఉంటాయి కదా. శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు ఈ మార్పులు అన్నవి జరుగుతాయి. ఆత్మ ఆ, లేకపోతే శరీరంలో ఏంటి, కుళ్ళిపోతుంది అది అంతే, ఇంకా ఏం పెరిగేది లేదు, ముసలయ్యేది లేదు, ఏమీ లేదు. సో ఉమ్, రోబోట్లో ఇలాంటి మార్పులు చూడము, చైతన్యంని చూడము. కాబట్టి ఎంత ట్రై చేసినా కానీ ఎప్పటికి కూడా ఈ లాబొరేటరీలో నిజంగా ప్రాణం అన్నది క్రియేట్ చేయలేము ఎప్పటికీ. ఎందుకంటే మనకు మనం దేంతో చేస్తాము, భౌతిక విషయాలతోనే చేయడానికి ప్రయత్నిస్తాం కానీ ఒక ఆధ్యాత్మిక వస్తువును మనము తయారు చేయలేము. అది వచ్చేది శ్రీకృష్ణ భగవానుడి నుంచి. ఇంకా భగవానుడు. కొందరు ఏం నమ్ముతారు, ఒక క్వశ్చన్ వేస్తాను. గర్భంలో ప్రాణం ఎప్పుడు మొదలవుతుందండి? ఒక లైఫ్ ఉండేది ఆ గర్భంలో, లైఫ్ ఉండేది ఎప్పటి నుంచి? ఒక తల్లి గర్భిణీ స్త్రీలో ఎన్ని మంత్స్, ఎన్ని వీక్స్, ఏమైనా ఐడియా ఉందా మీకు? 3 వీక్స్ నుండి అలా ఉంటుంది. ఓకే. ఫోర్ యాక్చువల్గా వీక్స్ ఫస్ట్ డే నుంచే ఉంటుందండి. అందులో ఆ ఆత్మ జీవం అన్నది ఫస్ట్ డే ఆఫ్ కన్సెప్షన్, ఏ రోజైతే అండం శుక్రం కలుస్తాయి ఆ రోజు నుంచి కూడా ప్రాణం అన్నది ఉంటుంది. అది శిశువు అన్నట్టే, చిన్న గర్భంలో ఉన్న శిశువు అన్నట్టే. ప్రాణం లేని కొందరు అలా అంటారు. ఈవెన్ సైంటిఫిక్గా కూడా మీరు జస్ట్ ర్యాండమ్గా గూగుల్ చేయండి, లైఫ్, వెన్ డస్ ద లైఫ్ బిగిన్ ఇన్ ద వూమ్ అని జస్ట్ గూగుల్ చేశారనుకోండి, ఎప్పుడు మొదలవుతుంది గర్భంలో ప్రాణం అన్నదని అంటే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది, ఫస్ట్ డే నుంచి. ఎందుకంటే మనకు ఫస్ట్ డే నుంచి అది కొంచెం కొంచెంగా పెరుగుతుందా లేదా అండి? పెరుగుతుందా లేదా? కొంచెం పెరుగుతుంది. కొంచెంగా పెరుగుతుంది. ఖచ్చితంగా పెరుగుతుందంటే అందులో ఆ ఆత్మ ఉందన్నట్టే. ఆత్మ లేకుండా శరీరం అన్నది పెరగదు. కాబట్టి ఆ ఆత్మ అన్నది ఫస్ట్ డే నుంచి కూడా ఉంటుంది. పెరుగు కాబట్టి ఆ పెరుగుదల ఉంది ఆ గర్భంలో. ఆ ఆ శిశువు అన్నట్టే అది లైఫ్ ఉంటుంది ఫస్ట్ డే నుంచి కూడా. కాబట్టి హరే కృష్ణ సార్, కొందరు జస్ట్ ఇట్ ఈస్ లంప్ ఆఫ్ మాస్ అంటే మాంసపు ముద్ద అంతే అని కొందరు అబార్షన్ని జస్టిఫై చేస్తుంటారు. గర్భం తీసేసుకోవడము జస్టిఫై చేస్తారు. అది కరెక్ట్ కాదు. మన సనాతన ధర్మం ప్రకారం, ఇంకా లాలోకి నేను వెళ్ళను, సనాతన ధర్మం ప్రకారం అంటే అది కరెక్ట్ కాదండి. జస్ట్ ఇవి ఆ, కొన్ని పాయింట్స్. దాని తర్వాత ఒక క్వశ్చన్ నేను పోస్ట్ చేశాను ఈరోజు గ్రూప్లో. యుద్ధం చేయమని భగవంతుడు ఇంత చెప్తున్నాడు కదా, యుద్ధంని అంటే హింసను ప్రోత్సహిస్తున్నాడా కృష్ణుడు? మీకేమనిపిస్తుందండి? స్లైడ్లో ఆల్రెడీ ఆన్సర్ ఉంది, బట్ మీకేమనిపిస్తున్నది? శ్రీకృష్ణ భగవానుడు నిజంగానే హింసను ఎందుకు అంత ప్రోత్సహిస్తున్నాడు? అంటే ఆత్మ శాశ్వతము కాబట్టి ఇష్టం వచ్చినట్టు చంపేయొచ్చనా దాని అర్థము? ఎలాగూ శరీరంని చంపేసినా కానీ ఆ, ఆత్మ ఎప్పటికుంటుంది కదా. సో ఎవరిని కావాలంటే అప్పుడే ఇష్టం వచ్చినట్టు చంపేసుకోవచ్చు. అదా అండి దాని మీనింగ్? కాదు మాతాజీ. ఆ, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఈ తరంకి. ఎందుకంటే ధర్మం పేరిట యుద్ధ అంటే ధర్మం పేరిట చాలా మంది హింసకు కూడా గురవుతున్నారు. సో ఎవరైనా అడగొచ్చు మనల్ని కూడా, సనాతన ధర్మం కూడా హింసను ప్రోత్సహిస్తుంది. చాలా మంది అంటారు కూడా భగవద్గీత ఇంట్లో పెట్టుకోవద్దు, గొడవలు అవుతాయి. మీరు ఎప్పుడన్నా విన్నారా అండి అలాంటి ఆర్గ్యుమెంట్స్? నేను అంటే నాకు నాకు చెప్పారు కొంతమంది, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు అనేసి. సో భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే గొడవలు అయిపోతాయి ఇంట్లో అని కొందరు నమ్ముతారంట. సో అది అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇక్కడ ఏంటంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, కానీ మనం సనాతన ధర్మం ప్రిన్సిపల్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. మీరు ఆ, ఇది ఈ సినిమా మహావతార్ నరసింహ సినిమా చూసినట్లయితే, జయలక్ష్మి మాతాజీ మీరు చూడలేదని నేను నిన్నటి వీడియో చెప్పారు. ఖచ్చితంగా చూడండి మీరు ఇంకా చూడకపోతే. ఆ, ఆ, అందులో అలాగే చూడండి మాతాజీ, చాలా అద్భుతమైన మూవీ. అందులో ప్రహ్లాద్ మహారాజ్ ఒక శ్లోకం చెప్తారనమాట ఇది.
స్వస్త్యస్తు విశ్వస్య కల ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మితో ధియా మనశ్చ భద్రం భజతాదతోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకి. ఈ శ్లోకం వస్తుంది, ఇది నిజంగానే ప్రహ్లాద్ మహారాజు చెప్తారు, భాగవతంలో రాసుంది ఈ శ్లోకము, 5వ క్యాంటోలో ఉంటుంది, ఇక్కడ నేను మెన్షన్ చేశాను. దీని మీనింగ్ ఏంటంటే, నేను ఆ మూవీలో కూడా ప్రహ్లాద్ మహారాజ్ క్యారెక్టర్ని అలాగే చూపించారు. అంటే నేను ఆమ్, ఈ ప్రప ఈ విశ్వాలన్నింటిలో అంత శుభంగా ఉండాలి, అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి, అందరూ భక్తి చేస్తూ ఒకరికొకరు కోఆపరేటివ్గా అందరి అభివృద్ధి కోసం ఒకరికొకరు ఆ, పాటుపడాలి అన్న మీనింగ్ ఉంటుందన్నమాట ఈ శ్లోకంలో. సో అలాంటిది మన సనాతన ధర్మం రూట్ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్క జీవి మనకి ఇంపార్టెంటే, ప్రతి ఒక్క జీవి అభివృద్ధి కోసం మనం పాటుపడాలి అన్న ప్రిన్సిపల్, కోర్ ప్రిన్సిపల్ అండి మన సనాతన ధర్మంలో. సో అలాంటిది, అలాంటి ఆ, సనాతన ధర్మం కి ఫౌండేషన్ అయిన శ్రీకృష్ణ భగవానుడు ఎప్పటికి కూడా ని అనవసరంగా, హింసను అనవసరంగా ఎంకరేజ్ చేయడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హింసని ప్రోత్సహించడు, కాకపోతే అవసరం వచ్చిన దగ్గర హింసను చూపించడంలో కూడా వెనకాడదు మన సనాతన ధర్మంలో. ఇప్పుడు మనం రెండు ఎక్స్ట్రీమిస్ట్ తీసుకుందాం. వైలెన్స్ అంటే మీకు తెలుసు కొన్ని ధర్మాలు ఎలా ఉంటాయో, ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చంపేయడం. రీసెంట్గా కూడా మనం కొన్ని ఈవెంట్స్ చూసాం. ఇప్పుడు ఇటు ఎక్స్ట్రీమ్ అహింసను కంప్లీట్గా ఇలా బుద్ధిస్ట్ ఫిలాసఫీ అలా ఉంటుంది, వాళ్ళది ఏంటంటే పూర్తిగా అహింసను నమ్ముతారు. దీనిలో ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి ఒక బుద్ధు ఆ, బౌద్ధ మతం గురువు ఒక ఆయన ఉండే అంట. దాని తర్వాత ముందుకు వెనకాల ఆయన కొందరు స్త్రీ శిష్యులు కూడా ఉండేనంట. ఆయనను ఒకరు అడిగారంట, ఇక్కడ మీ దగ్గర శిష్యులలో స్త్రీలు కూడా ఉన్నారు, వీళ్ళని ఎవరన్నా మీరు మిస్బిహేవ్ చేస్తే, అది ఇది ఎవరన్నా ఆ, ఎవరన్నా ఉంటారు కదండి అబ్బాయిలు, ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తే మీరు ఏం చేస్తారు, మీరు వాళ్ళ పట్ల కూడా హింస చూపించారు, వాళ్ళని ఏమనరా అంటే ఆయన ఆన్సర్ చేయలేకపోయారు. నో అనే చెప్పవలసి వచ్చింది ఆయన క్లాస్. మేము ఏమి రిటాలియేట్ చేయలేము, వాళ్ళని ఏమనలేము అనే చెప్పవలసి వచ్చింది. సో అలాంటిది అప్పుడు, ఇప్పుడు ఈవెన్ సొసైటీలో కూడా చాలా అధర్మాలు జరుగుతాయి. మనము ఈ ఈ కోర్టు, జైలు అవన్నీ ఉన్నాయి, దానికి కూడా ఒక పర్పస్ ఉంది. హింస అన్నది కొందరు ఆతతాయిలు అని మనం ఇంతకుముందు చర్చించాం, మీకు గుర్తుందో లేదో, కొంతమందికి శిక్ష అన్నది అవసరం, వాళ్ళు అదే భాష వింటారు. సో అలాంటి పరిస్థితుల్లో హింస అన్నది అవసరమే. ఎక్కడైతే ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుందో అక్కడ అహింస ద్వారా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాము. కానీ అహింస వర్కౌట్ అవ్వట్లేదంటే హింస మార్గంని ఎంచుకోవడంలో కూడా వెనక వెనక ఆడడం, అది శ్రీకృష్ణ పరమాత్ముడు అది నేర్పించట్లేదు. అందుకని ఇక్కడ ఇప్పుడు అర్జునుడి, పాండవుల పరిస్థితి కూడా చూసుకుంటే వాళ్ళు చాలా సహించారు, వాళ్ళు చాలా అన్యాయాలు సహించారు. మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆ, వాళ్ళ ఇల్లును తగలబెట్టారు, మోసం చేశారు, వాళ్ళ ఆస్తులను లాక్కున్నారు, వనవాసంకి పంపించారు. ఆ, ఎన్నో జరిగాక ఈవెన్ కృష్ణ కృష్ణ భగవానుడు వెళ్ళి, ఇదంతా కాదు, జస్ట్ 5 గ్రామాలు ఇవ్వండి వాళ్ళకు పరిపాలించుకోవడానికి అంటే కూడా ఒప్పుకోడు దుర్యోధనుడు. అంతే, అన్ని మార్గాలు ట్రై చేసినాక లాస్ట్కి ఏది కుదరదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ యుద్ధం అన్నది ముందు పెట్టారు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడే ఎంకరేజ్ చేస్తున్నారు, అంతేగాని ఇంత స్టార్టింగే యుద్ధం చేయమని ఎంకరేజ్ చేయలేదు కదండి. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మం అంటే మనకు అహింస ఇంపార్టెంటే, కానీ అహింస వర్కౌట్ అయినప్పుడు హింస చేయడానికి కూడా వెనకాడించదు, యాజ్ అ ప్రిన్సిపల్ సనాతన ధర్మంలో. సో మనకు దీన్ని అంటే ఆ, ధర్మం పేరిట హింస చేయాలని కూడా దీని ఉద్దేశం కాదండి. నేను చెప్పినట్టుగా ఇక్కడ చూసుకుంటే వేరే ధర్మాల్లో, మన ధర్మాల్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ప్రతి ఒక్క జీవిలో ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది, అది మన సిద్ధాంతం. ఇంకా ప్రతి ఒక్కరి మంచి కోసం
ఒకరికొకరం కోఆపరేట్ చేయడము ఇది మనది. కానీ భగవంతుడని ఒకరు నమ్మినా నమ్మకపోయినా మన నమ్మకం ఏముంటుంది? హీఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. అంటే ఆయన లోపల ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. అది ఆయన నమ్మకపోయినా ఉంటుంది ఖచ్చితంగా. అని కొన్ని వేరే ధర్మాల్లో చూసుకుంటే అలా అలా ఉండదు. క్లియర్గా డిఫరెన్షియేట్ చేస్తారు, వీళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళు. మన దానిలో వసుదైక కుటుంబకం అని మీరు ఫ్రేజ్ విన్నారో లేదో, అది మన దానిలోనే ఉంటుంది. మన దగ్గర డిఫరెన్షియేషన్ ఉన్నాడు. ఒక వ్యక్తి సనాతన ధర్మంని నమ్మినా నమ్మకపోయినా ఆయన లోపల ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. కాబట్టి మనము అతనికి ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఇంకా మనం ముందు ముందు శ్లోకాల్లో చూసుకుంటే కూడా ఒక శ్లోకం వస్తుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అని. అంటే ఆ పండితుడు అన్న వాళ్ళందరినీ ఈక్వల్గా చూస్తాడు. సో ఇలాంటి ప్రిన్సిపల్స్ సనాతన ధర్మంలో ఉంటాయి. సో మనము ఎప్పుడు కూడా ఓ కృష్ణ భగవానుడు హింసను ప్రోత్సహిస్తున్నాడు అని నెగటివ్ దానిలో చూడొద్దు. అవసరం ఉన్నప్పుడు మాత్రం హింసను వాడాల్సిందే. అహింస కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను రాసినట్టుగా హింస లాస్ట్ ఆప్షన్గానే వాడారు ఇక్కడ. ఈవెన్ ఇంకా ఆ, మనము ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే రాజులు ఉంటారు కదా. ఇలాంటి రాజులు ఆ, పూర్వకాలంలో కొంతమందికి మరణదండన కూడా విధించేవాళ్ళు, ఎవరన్నా ఏమైనా తప్పు చేస్తే. రాజులు ఇలాంటి వాళ్ళు ఈవెన్ ఇప్పటికి కూడా మనం కోర్టులో చూసుకుంటే కోర్టు, జైల్, ఇవన్నీ ఇవన్నీ శిక్షించడము ఇదంతా ఎందుకంటే ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా తప్పు పని చేశాడు, ఆయనకు ఇక్కడ శిక్ష లభించకపోతే ఆయన నెక్స్ట్ జన్మలో ఆ శిక్ష ఆయనకు పడాల్సిందే. మన దానిలో యూజ్ చేస్తారు, వాడి కర్మను వాడే పోతాడని చాలా మంది. నిజంగానే అది కర్మ. మనం ఒక తప్పు చేస్తే దానికి దానికి తగ్గ ఫలితం మనకు వచ్చి తీరుతుంది. అది నెక్స్ట్ జన్మలో రావచ్చు, ఇంకా తర్వాత ఎన్ని జన్మలకైనా రావచ్చు, ఇదే జన్మకు రావచ్చు. డిపెండ్స్. అది చెప్పలేము, కానీ ఎప్పుడైనా రావచ్చు. కానీ అది నెక్స్ట్ జన్మలకు వస్తే అది ఏంటంటే పోస్ట్ పోన్ అవుతుంది. అంటే మన జన్మలన్నవి పెరుక్కుంటూ పోతున్నాయి ఈ ఈ శిక్ష, పర్టికులర్ శిక్ష అనుభవించడానికి. ఆ రాజు ఏం చేస్తాడంటే ఇప్పుడే ఆ శిక్ష విధించేస్తాడు. ఎందుకంటే ఈ ఈ ఈ ఆ, జన్మలు పెరుగుతూ ఉంటుంది కదా, దాన్ని తగ్గించడానికి చూస్తాడు. ఎందుకంటే ఆత్మ ఈ ఈ చక్రంలో నిన్న నిన్న మీరు తెలుసుకున్నారు కదా, జన్మ మృత్యు చక్రం. ఈ చక్రంలో నుంచి బయటపడాలి. అది మన లక్ష్యం ఉండవలసింది. ఇంకా ఈ పాపాలు పుణ్యాలు వీటి వల్ల ఏమవుతాయంటే ఈ రిజల్ట్స్ అనుభవించడానికి మనం ఇదే సైకిల్లో ఇంకా అలాగే తిరుగుతూ ఉంటాము. జననం మరణం, జననం మరణం, ఇదే పునరపి జననం పునరపి మరణం. ఇదే సైకిల్లో మనం తిరుగుతూ ఉంటాం. ఈ సైకిల్ నుంచి ఎంత వీలైతే అంత తప్పించడానికి అది రాజు కానీ ఒక అడ్మినిస్ట్రేటర్ కానీ ఆయన ఆమ్, బాధ్యత ఉంటుంది. అది ప్రజలకు కూడా అలాగే మంచి జరగాలని చూస్తాడు. సో రాజు ఒకరికి శిక్ష విధిస్తున్నాడంటే ఆ రియాక్షన్ అన్నది అదే జన్మలో కంప్లీట్ అవుతుంది. ఇంకా దాన్ని క్యారీ ఫార్వర్డ్, వేరే జన్మలకు క్యారీ ఫార్వర్డ్ చేసేది ఉంటుంది. సో అదనమాట వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. కాబట్టి ఈ శిక్ష ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంటే మనకు. దాని తర్వాత ఆ, ఓకే, ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో చూద్దామండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇవి ఇవి కొన్ని కీ పాయింట్స్ ప్రభుపాద్ తన పర్పోట్లో చెప్పారు. ఇవి కొన్ని ఈ రోజు కానీ ఇప్పటి వరకు మనకు ఆత్మ, శరీరము, ఇవన్నీ డిస్కస్ చేసాం ఇన్ని రోజులు. సో వీటి మీద ఏమన్నా డౌట్స్ ఉంటే మనం ఈరోజు చర్చించుకోవచ్చండి. కొంచెం టైం ఉంది మనకు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ కర్మ సైకిల్ దీని అన్నిటి గురించి ఇంకా ఎలాబరేట్ చేద్దాం అనుకున్నాను, కానీ మనం ఫ్యూచర్ క్లాసెస్లో చూద్దాం అసలు
కర్మ సిద్ధాంతం గురించి ఇంకా మనకు టైం ఉంటుంది, ఇంకా ఫ్యూచర్ శ్లోకాల్లో కూడా అదే డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా నేను లాస్ట్ టైం క్వశ్చన్ అడిగిన దానికి నేను లోకాల గురించి చెప్పాను, వివిధ లోకాలు. అది కూడా అదేంటంటే మనము ఒక్కసారి మనం పాపం పాపం చేస్తే కింది లోకాలకు వెళ్ళిపోతాం, పుణ్యం చేస్తే పై లోకాలకు వెళ్తాం. అక్కడ మన పుణ్యం కానీ పాపం కానీ అనుభవించినాక అదేంటంటే మళ్ళీ మనము ఈ భూమికి వస్తాము. మళ్ళీ ఆ ఆ పుణ్యము లేదా పాపంని బట్టి మన నెక్స్ట్ బర్త్ ఉంటుంది. ఇంకా మన కాన్షియస్నెస్ మనం ఏం ఆలోచిస్తుంది దాన్ని బట్టి కూడా ఉంటుందని మనము చర్చించాము. సో మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవడం అలా జరుగుతుంది, అది నేను వివరించాను లాస్ట్ టైం. సో ఇన్ని ప్లానెట్స్, ఇది ఒక గోలోక చార్ట్ అని ఉంటుంది, అవన్నీ మనము ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాం. 14 లోకాలు ఏమేమిటి, ఎలా ఆమ్, ఎలా ఏంటిది కర్మ సిద్ధాంతం, దీని గురించి కొంచెం మనం డిస్కస్ చేసుకుందాం ఇంకా ముందు. మ్మ్. సరే అండి, ఇంకేమి క్వశ్చన్స్ లేకపోతే ఈరోజుకి క్లోజ్ చేయొచ్చు. రేపటి నుంచి మనము ఆ, కొత్త టాపిక్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజుకి ఆత్మ ఇంకా శరీరంతో ఇది ఆ, ఈరోజుకి అయిపోతుంది. రేపటి నుంచి ఒక కొత్త విషయంని స్టార్ట్ చేస్తారు శ్రీకృష్ణుడు. ఓకే. ఓకే అండి.